వెల్కమ్ టు సువర్ణ మీడియా. ప్రకృతికి పుట్టినిల్లు వైజాగ్ నగరం తెలుగు రాష్ట్రాలకే ఒక తలమానికంగా నిలిచే నగరం. సో ప్రకృతి అంటేనే వైజాగ్కి వచ్చేస్తారు మన వాళ్ళంతా. సో ఆ వైజాగ్ నగరంలో ఏమేమి ఉంటాయి, ఏమేమి చేయొచ్చు అంటే కొత్తగా ఏం డెవలప్మెంట్స్ వచ్చాయి, ఎప్పటి నుంచో తెలుసు మనకి వైజాగ్ అంటే బీచెస్, కొండలు, పర్వతాలు, ప్రకృతి, పచ్చని చెట్లు, ప్రశాంతమైన వాతావరణం. అంతకు మించి ఒక చరిత్రాత్మకమైన స్థలం. సో ఈ చరిత్రాత్మకమైన ఈ నగరంలో, విశాఖ నగరంలో ఏమేమి ఉన్నాయో ఒకసారి వెళ్ళి చూసేద్దామా? విశాఖ నగరం నడిబొడ్డులో ఉన్న బీచ్ ఆర్కే బీచ్. ఎవరు వచ్చినా సరే ఫస్ట్ సిటీలోకి ఎంటర్ అయిపోగానే ఆర్కే బీచ్ ఒక 5 నిమిషాలన్నా స్పెండ్ చేసి వెళ్తారు. సో మన వెనక కనిపిస్తున్నదే ఆర్కే బీచ్. ఆర్కే బీచ్కి ఆ పేరు ఎలా వచ్చిందని చాలా మందికి డౌట్ ఉంటుంది. అయితే 1938లో రామకృష్ణ పరమహంస గారి శిష్యులు ఇక్కడికి వచ్చి ఆయన మఠాన్ని నిర్మించారనమాట. అంటే ఇక్కడ కూడా ఆయన పేరు పైన ఒక ఆశ్రమం నిర్మించడం వల్ల అప్పటి నుంచి ఈ బీచ్కి ఆర్కే బీచ్ అని పిలువబడుతుంది. అంతకుముందు దీన్ని నార్మల్గా వైజాగ్ బీచ్ అనే చెప్పేవాళ్ళు, లేకపోతే రకరకాల పేర్లతో పిలుచుకునేవారు. కానీ అప్పటి నుంచి దీన్ని ఆర్కే బీచ్, రామకృష్ణ పరమహంస బీచ్గా ఇది ప్రాచుర్యంలోకి వచ్చిందనమాట. సో ఇది ఎప్పుడు ఆల్మోస్ట్ 365 డేస్లో ఎప్పుడు వచ్చినా కూడా రద్దీగా ఉండే ప్లేస్. అండ్ ఇంకోటి ఇది సిటీకి దగ్గరలో, అంటే దీనికి దగ్గరలో సిటీ ఏర్పడింది కాబట్టి ఇది ఇంత ప్రాచుర్యంలోకి వచ్చింది. కానీ చాలా డేంజరస్ అని చెప్తారు ఈ బీచ్. ఎందుకంటే చాలా నౌకలు అంటే ఇతర దేశాల్లో ఎక్కడెక్కడి నుంచో నౌకలు ఇక్కడ కొట్టుకొస్తూ ఉంటాయి. అండ్ చాలా డీప్ ఉంటుంది ఈ ప్లేస్ అని చెప్పి, చాలా డేంజరస్. అంటే అలలు కూడా పౌర్ణమి, అమావాస్య ఇలాంటి రోజుల్లో రాత్రిపూట అలలు కూడా చాలా ఉవ్వెత్తున ఎగిసిపడతాయంట ఇక్కడ. సో చాలా చాలా కేర్ఫుల్గా కూడా ఉండాలి. కానీ ఇదే చాలా దగ్గర, అంటే సిటీలోకి ఎంటర్ అయిపోగానే ఇదే ఫస్ట్ బీచ్. ఏది దగ్గర అని గూగుల్ సెర్చ్ చేయగానే ఇదే కనిపిస్తుంది. అందుకే ఆల్మోస్ట్ అందరు ఇక్కడికే వచ్చేస్తారు. చాలా మంది జనాలు ఎక్కువ ఉంటారు, అంటే పీస్ఫుల్గా కూడా ఉంటుంది, అట్ ద సేమ్ టైం క్రౌడీ కూడా ఉంటుంది. సో ఇటు సైడ్ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ వేరే వేరే స్టేట్స్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి వైజాగ్ నగరాన్ని వీక్షించడానికి, ఈ సముద్రపు అందాలను తిలకించడానికి వచ్చారు. ఆర్కే బీచ్ దగ్గర మరొక స్పెషల్ అట్రాక్షన్ ఏంటి అని అంటే సబ్మెరైన్, కుర్సురా సబ్మెరైన్. సో ఇది 1969లో మన ఇండియాకి చెందిన, అంటే మన భారత నావికా దళం దీన్ని తయారు చేసింది. అండ్ డిసెంబర్ 18, 1969 డిసెంబర్ 18 సంథింగ్ ఆ డేట్లో దీన్ని ప్రారంభించారు. ఆ ప్రారంభించిన రెండేళ్లకే, అంటే 1971లో భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగింది. అంతర్గామి అంటే జల లోపల సముద్ర గర్భంలో జరిగిన యుద్ధంలో ఇది పార్టిసిపేట్ చేసింది. సో ఈ తర్వాత 30 ఏళ్ల పాటు సర్వీస్ ఇచ్చి భారతదేశానికి సేవలు అందించి, తర్వాత 31 ఏళ్ల తర్వాత దాన్ని సర్వీసెస్ నుంచి తీసేస్తారనమాట. అంటే కొంచెం రిపేర్స్ అవన్నీ రావడం వల్ల దాన్ని ఎక్కువ వాడొద్దు, ప్రమాదకరంగా మారొచ్చేమో అని చెప్పి దాన్ని తీసేశారు. అండ్ మనం రానా చూపించిన గాజీ సినిమా గుర్తుంది కదా. సో ఆ గాజీ సినిమాకి కూడా ఆల్మోస్ట్ ఇలాంటిదే, అంటే సబ్మెరైన్ ఆ యుద్ధము, ఆ స్టోరీ అంతా కూడా దాదాపుగా ఇక్కడి నుంచి తీసుకున్నదే. కాకపోతే కొన్ని చేంజెస్ చేసి సినిమాటిక్గా వాళ్ళు చూపించారు. కానీ ఆ తీసుకున్నప్పుడు కూడా ఆ సబ్మెరైన్కి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఆల్మోస్ట్ 90% సబ్మెరైన్ ఎలా ఉండాలి, ఎలా డిజైన్ చేయాలి, అవన్నీ కూడా డీటెయిల్స్ ఇక్కడ లోపల మ్యూజియం ఉందన్నమాట. ఇప్పుడు అంటే ఈ సబ్మెరైన్ ఒక మ్యూజియం లా చేసేసారు. సో అది మన విద్యార్థులకు కానివ్వండి, యూత్కి చాలా యూజ్ అవుతుంది. దాని గురించి తెలుసుకుంటారు, సబ్మెరైన్స్ ఎట్లుంటాయి, ఎలా పనిచేస్తాయి, ఇవన్నీ తెలుసుకోవడానికి లోపల ఒక మ్యూజియం ఉంది. సో ఈ మ్యూజియం నుంచి గాజీ సినిమా డైరెక్టర్ అండ్ రానా గారు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ చెక్ చేసి, సో దానికి తగ్గట్టుగా వాళ్ళు సినిమా తెరకెక్కించడం జరిగిందనమాట. సో అంత ఘన చరిత్ర కలిగిన ఈ కుర్సురా సబ్మెరైన్ని ఈ ఆర్కే బీచ్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా సందర్శించండి.